తీసుకువెళ్లి ఇంట్లో ఇలా ఉంచండి. ఆ తర్వాత ఈ బటన్ ని ఆన్ చేయండి. ఆటోమేటిక్ గా మీ ఇంట్లో ఉన్న మంచుగడ్డ కరిగి నీళ్లుగా మారుతుంది. ఓ, అంటే ఇదన్నమాట సంగతి. ఇతని మిషన్ నీటిని రప్పించగలదు అంటే మాయం కూడా చేయగలదు. నాకు తెలిసి వీళ్ళు ముందే నీటిని మాయం చేస్తున్నారు. ఆ తర్వాత నీటిని రప్పించడానికి ఎక్కువ రూపాయలతో మిషన్ నమ్ముతున్నారు. సారీ మిషన్ స్టాక్ అయిపోయిందండి. మిమ్మల్ని మళ్ళీ నేను రేపు కలుస్తాను. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారని నేను వెళ్ళి చూస్తాను. కాసేపు ముందు మన దగ్గర ప్రశ్నించాడే వాడే కదా ఈ పిల్లాడు. ఇప్పుడు మనల్ని వెంబడిస్తూ వస్తున్నాడు. అంటే వీడికి మన మీద అనుమానం వచ్చిందనుకుంటా. దాన్ని స్పీడ్ గా నడుపు. మంచి స్పీడ్ నడుపుతున్నావు. ఆ పిల్లాడు రాలేకపోయాడు. ఆ పిల్లాడు మన వెనకాతలే వస్తున్నాడు. ఏదో బైక్ లో వస్తున్నట్టు వస్తున్నాడేంటి? ఓ నో, మనం దీన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అంటే ఆవిష్కార్ సార్కి ఇన్ఫార్మ్ చేయాలి. ఓకే, డోంట్ వరీ. మీరేం దిగులు పడద్దు. ఇలాంటి సమస్యలు వస్తాయని వ్యాన్లో అన్ని ఏర్పాట్లు చేసుంచాను. హలో టైగర్. ఆవిష్కార్ సార్, మీరు పంపించిన మనుషుల్ని వాడు కొట్టేశాడు. వాడు పెళ్ళాడా లేక సుడిగాలా? దిగులు పడకండి. పరిశోధకుల పరిశోధనకి తిరుగనేదే లేదు. వ్యాన్లో ఉండే బ్లూ బటన్ ని నొక్కు, యాక్సిలేటర్ ని పెంచు. ఆ తర్వాత కాసేపట్లో ఆ పిల్లాడు మంచులో కూరుకుపోతాడు. ఓకే బాస్. ఏమిటి నువ్వు ఇలా అయిపోయావు? ఈ వ్యాన్ మనుషులు చాలా తెలివైన వాళ్ళు. ముందు నీళ్ళని ఐస్ గా మారుస్తున్నారు. ఆ తర్వాత ఐస్ ని నీళ్ళగా మార్చే మెషిన్ ని అమ్ముతున్నారు. లడ్డు సింగర్ ని తీసుకురండి, నేను వీళ్ళని చూసుకుంటాను. ఓకే, అలాగే. పెళ్ళాడు ఎవరైనా సైకిల్లో వస్తే వాడిని అక్కడే ఆపండి. అలౌ చేయకూడదు. అలాగే బాస్.
ఆగు, ఎవరు నువ్వు? సారీ, నాకు టైం లేదు. నేనెవరో తర్వాత మీకే తెలుస్తుంది. బ్లూ టైర్ ఆన్ చేసుకోవాలి. అరే ఈ పిల్లాడు ఎందుకని ఇలా వెంబడిస్తున్నాడు? చూసావా ఎలా సైకిల్ నడుపుతున్నాడో? ఏం చేస్తున్నావు? కేబుల్ తెగిపోయిందంటే మనందరం కింద పడిపోతాం. బాస్ వాడు వెంబడిస్తూనే ఉన్నాడు. మేము అసలు తప్పించుకోలేకపోతున్నాం. నీళ్లే లేవు కదా, ఇంకెక్కడిస్తున్నాను? ఎక్కడ బట్టలు? బాస్ ఇది పొడుపు కథ. వాళ్ళిద్దరూ నా బెస్ట్ కమాండోస్. ఇప్పుడే వాడి కాళ్ళు చేతులు విరిచేస్తారు. అసలు నువ్వు మమ్మల్ని ఎందుకు వెంబడిస్తున్నావు పిల్లాడా? పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. ఎవరైనా తనని ఆపండి, ఆపండి త్వరగా. నా ఎన్నో సంవత్సరాల కళని నువ్వు పాడు చేయాలనుకుంటున్నావేంటి? మెషిన్ ఏం చేయదు. నువ్వు నా వెంట ఎందుకు పడుతున్నావు? సారీ, తప్పు జరిగిపోయింది. దయచేసి నన్ను వెంటాడొద్దు. సారీ చెప్తున్నాను కదా. నాకు కొంచెం చెయ్యందించి పైకి లాగు ప్లీజ్. నేనెప్పుడు ఊహించలేదు ఒక చిన్న పిల్లాడి చేత, అంటే ఈ శివ చేత దెబ్బలు తింటాను అని. నీటిని గడ్డ కట్టించింది నేనేనని నువ్వు తెలుసుకున్నావు. నా వ్యాపారాన్ని ఏం చెయ్యలేవు. కానీ ఒక్క విషయం నీకు తెలియదు, పరిశోధకుల పరిశోధనకి తిరుగనేదే లేదు. పిల్లాడా, పిల్లాడిగానే ఉండి నువ్వు మిగతా పిల్లలతో ఆడుకో. ఓ, నువ్వు ఎగురుతావా? ఇంతకీ సైంటిస్ట్ ఎవరు, తనా నేనా? రండి అంకుల్, జైల్లో డ్రాప్ చేస్తాను. వద్దు, నన్ను వదిలే. నేను జైలుకి వెళ్ళను. నన్ను వదిలే. లడ్డు సింగారు, అసలైన దొంగ దొరికాడా? ఇప్పుడు ఇతన్ని తీసుకువెళ్ళి సెంట్రల్ జైల్లో పడేయండి. తీసుకెళ్ళిపోండి, తీసుకెళ్ళిపోండి. నన్ను ఈ పిల్లాడికి దూరంగా, అంటే ఈ శివకి దూరంగా తీసుకెళ్ళిపోండి. నాకు ఇక్కడ ఉండాలని లేదు, తన మొహం కూడా చూడాలని లేదు. సరేలే రా, జైలుకి వచ్చి రోజు నా మొహం చూడు.